మన సనాతన ధర్మాన్ని ఏ విధంగా వాడుకుంటున్నారో ఫేమస్ అవ్వడానికి, వైరల్ అవ్వడానికి మనందరం చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియాలో రకరకాల వీడియోస్ వస్తున్నాయి, రకరకాల అమ్మవార్లందరూ పూనకాలు వస్తున్నాయి అని చెప్పేసి బయటకు వస్తున్నారు మహానటులందరూ కూడా. మరి దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే మనతో మాట్లాడడానికి రాకేష్ బోనం గారు ఉన్నారు. తిన గురించి తెలియని వాళ్ళంటూ ఉండరు. ప్రతి ఒక్కరికి తెలిసిందే, గత 30 సంవత్సరాల నుంచి బోనం ఎత్తుకొని అందరిలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. వారితో కూడా మాట్లాడి అసలు ఈ డ్రామాలకు సంబంధించి తనేమనుకున్నారో కూడా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఓకే, సో నేను మీకు ఒక వీడియో చూపిస్తాను, తర్వాత మనం మాట్లాడదాం. ఎలా అనిపిస్తుంది మీకు? అమ్మవారి ఫేస్ తేటగా కనిపించింది. ఓకే, అక్కడే నిల్చున్నారు మీరు, నిల్చున్నట్టు ఎగ్జాక్ట్ ఎట్లానే. ఓకే, చీరకొని ఉండేసరికి సో ఫస్ట్ ఈయన గురించి మాట్లాడదాం. ఊర్లో ఒక పర్సన్ సౌందర్యకు సంబంధించి ఎవరో ఉన్నారు. అమ్మవారు నాకు కనిపించింది, సౌందర్య వాళ్ళ డాడీ. అమ్మవారు కనిపించింది, నడిచింది, ఇలా చెప్తున్నారు. ఇది సాధ్యమా? ఒక సామాన్యమైన వ్యక్తికి ఇది సాధ్యమా? అది పెద్ద పెద్ద గురువులకే గాని, పెద్ద పెద్ద ఋషులకే గాని, యజ్ఞ హోమ పూజ పునస్కార జప తప్ప పూజలు చేస్తే గాని సాధ్యం కాంది. ఒక నార్మల్ పర్సన్ ఎటువంటి పూజ కార్యక్రమాలు చేయనైనా ఆయన పని ఏందో ఆయన తను చూసుకున్నటువంటి వ్యక్తి, అంటే గత జీవితంలో తన జీవితంలో ఏదైతే రోజు పని ఉంటుందో ఆ పనులు చూసుకునే తనకి ఎప్పుడు కూడా దైవ చింతనంలో, దైవ ఆరాధనంలో లేనటువంటి వ్యక్తి, జపములు చేయని వ్యక్తి, పూజ పురస్కారాలు చేయని వ్యక్తి తనకెలా అమ్మవారి దర్శనం ఇస్తుంది? అది చెప్పడం కూడా ఒక సినిమాలో యాక్టింగ్ చేసినట్టుగా ఇలా నిలబడింది, ఇలా చీర కట్టుకుని ఉంది, త్రిశూలం పట్టుకుని ఉంది, ఏంది ఈమెంది ఇక్కడ ఎందుకు వచ్చింది? ఆ వర్డ్స్ చూడండి ఎలా యూజ్ చేస్తున్నాడో. ఈమెంది ఇక్కడికి వచ్చింది అంట. అసలు ఆమె కనిపించడమే మహా గొప్ప, అటువంటిది ఆమె ఇక్కడికి వచ్చింది అని చెప్పేసి అనడం అది భావ్యం కాదు. అది నటన చేస్తే కూడా అతికినట్టు ఉండాలి తప్ప అది ఏదో వాళ్ళు ఇతరులను బురిడి చేయడానికి ట్రై చేసిర్రు, కానీ వాళ్ళే బోల్తా పడ్డారని చెప్తున్నారు. ఓకే, ఈమె చూద్దాం ఒకసారి. దేవుడు వచ్చే ముందు ఏంటిది, ఎలా అవుతాయి, మొత్తం యూట్యూబ్ లో చూసినట్టుంది. చూడండి ఎంత బాగా నటించింది తను. చూసారు కదా, ఏంటిది ఇంత బాగా నటించగలరా? అంటే పెద్ద పెద్ద యాక్టర్లే ఇంత, ఇప్పుడు అల్లు అర్జున్ లాంటో లేదో నటించవచ్చు, కానీ ఇట్లా మొత్తం ఒక పల్లెలకి ఇలా వెలుగుల్లోకి వస్తున్నారు. ఇలాంటి మంచి మంచి ఆర్టిస్టులు అనే చెప్పాలి మనం. ఎందుకంటే మేము వాళ్ళ ఊరికి కూడా వెళ్ళినప్పుడు వాళ్ళు బిహేవ్ చేసిన విధానం కానీ, మమ్మల్ని వెళ్ళిపోండి అని వాళ్ళందరూ మమ్మల్ని వెళ్ళగొట్టిన విధానం కానీ చాలా వల్గర్ గా అనిపించింది. మాకు అసలు నచ్చలేదు. ఈమెతో మాట్లాడదామని పోయినాము. ఈ మహానటి గురించి ఏం చెప్తారు మీరు? అసలు చెప్పడం ఏం లేదమ్మా, వాళ్ళది ఒక పెద్ద ఒక టాస్క్ లాగంటే ఒక దేవాలయాన్ని ఏర్పాటు చేసుకొని దాదాపు 14-18 పిల్లర్ల దేవాలయం అంటే దాదాపు 1 కోటి పైనే నిర్మాణానికి అవుతుంది అన్నమాట. ఇప్పటికి 30 సంవత్సరాల సీనియారిటీ ఉన్న అమ్మవారిని మోస్తున్నా చాలా మంది 40, 50, 60 సంవత్సరాల
నుంచి కూడా ఇప్పటికి 60-70 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. 60-70 ఏళ్ల నుంచి కూడా అమ్మవారిని మోస్తున్న వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి పెద్ద పెద్ద దేవాలయాలు కట్టాలి, ఇలా పబ్లిక్ ని బురిడి కొట్టాలని మాత్రం ఇప్పటిదాకా ఏ శివశక్తి చేయలేదు. వాళ్ళు స్థాయి తగ్గట్టుగా వాళ్ళ శక్తి తగ్గట్టుగా వాళ్ళు పోరాటం చేసిండ్రు. వాళ్ళు చాలా సత్యంగా చేయగలిగినరు, చాలా సత్యంగా బోనాలు ఎత్తుకున్నారు. ఆ వచ్చిన అమౌంట్లని చేయి తిప్పుకున్నాం మేము. మాకు వచ్చిన అమౌంట్లని దేవుని లగ్గాలు చేసినప్పుడు బోనాలు చేసే ఆర్డర్లలోనే మేము చేయి తిప్పుకున్నాం. మా ఫ్యామిలీలను మేము నడిపించుకున్నాం తప్ప వస్తూనే దేవత వస్తూనే ఒక 18 పిల్లర్లు వేసి దేవాలయానికి శంకుస్థాపన చేసిండ్రంటే మహా గొప్ప నటి అనే చెప్పుకోవచ్చు. ఇలాంటి మహానటులందరూ బయటికి వస్తున్నారు. అలాంటి వాళ్ళ వల్ల ఇప్పుడు మీరు కూడా ఫేక్ అని నేను అంటున్నా, మరి ఏమంటారు? ఫేక్ అని అంటే మేము ఫేక్ కాదని ప్రజలోకానికి తెలుసు. వాళ్ళు చేసేటువంటి ఏవైతే ఓవర్ యాక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలోకం ముంగల ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఇవన్నీ ఏషాలు పడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఇలా చేతులు పెట్టేసి ఇలా ఊగి అప్పుడే తల దించేస్తుంది అన్నమాట, కిందికి ఇలా తల దించేయడము అవన్నీ. తర్వాత ఇవన్నీ ఇతరులు ఇంతకుముందు ఒక ఆమె చేసింది సిగము, ఇలా జరసేపు ఉండి నెత్తి పోసుకోవడం, ఆ నెత్తి ఇరవేయడము, ఆ పూలు పెట్టడము ఇతరులను చిటింగే. వాళ్ళు వీళ్ళు వేరు. అలాంటిది ఒకటై ఫ్రెండ్షిప్ అయి నేను ఇలా చేసినా నువ్వు అలా చెయ్యని వాళ్ళు మాట్లాడుకోవడము, అనుకోకుండానే నీకు దేవుడు రాదు అనడం, వస్తుంది అని ఇట్లా చేతులకి పెట్టేసి కిందికి తల వంపేసి చాలా ఒక మహానటి నువ్వు ఎట్లా పేరు పెట్టినావు అలాగే మహానటిలాగా చేస్తున్నారు. ఎవరెవరైతే వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తారో రియాక్షన్ ఇలాగే ఉంటుంది ఖచ్చితంగా. వాళ్ళ ఖబర్దారాన్ని కూడా మేము వార్నింగ్ ఇస్తున్నాం. ఎవరు కూడా నకిలీ చేష్టలు చెయ్యొద్దు, అసలైన మాకు రిమార్కు దేవద్దు అని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఖబర్దారని కూడా నేను హెచ్చరికిస్తున్నా. ఇంతకీ నేను అడిగిన దానికి చెప్పాలి, మీరు కూడా ఫేకే, మీరు కూడా నటిస్తున్నారు అన్నదానికి మీరు ఏం సమాధానం చెప్తున్నారు? మరి నాకు ఈమెనే నమ్మనప్పుడు మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? మీరు కూడా ఈ టైపే కావచ్చు కదా అని అనుకోవచ్చు. అవును, అనుకోవచ్చు బ్రహ్మాండంగా. ఎందుకంటే దాదాపు ఎప్పుడో దొంగ వాళ్ళ మైనుంటే వాళ్ళు దొంగ వాళ్ళు కాబట్టి వారం 2 వారాలు నెల 2 నెలల్లోనే బయటపడ్డారు. మేము కూడా ఒకవేళ ఫేక్ అయితే 1 నెలలో 2 నెలల్లో 1 సంవత్సరంలోనూ బయటపడే వాళ్ళం. దాదాపు 30 సంవత్సరాలుగా ఘన చరిత్రగా మేము వచ్చినాం. మేము ఎన్నో కూడా సత్యాలు చూపించినాం. బోనంలో గాని మిగతా దాన ధర్మంలో గాని ప్రజలోకల్ని కాపాడే దాంట్లో కూడా మేము బ్రహ్మాండంగా సత్యం చూపించినాం. కాబట్టి మాకు మంగళ హారతులు పట్టిండ్రు లోకం ప్రజలోకం భక్తులు కూడా. ఇప్పుడు ఈమె మంగళారతులు పట్టమంటే ఏ ఒక్కరు కూడా పట్టరు. ఖచ్చితంగా మీరు మాత్రం మమ్మల్ని ఫేక్ అనడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ ఎందుకంటే మీరు కూడా ఎన్నో సత్యాలు చూసిండ్రు. కానీ ఈమె చేసింది రేపు ఆ మాట నేను అనే మాట అంటే మీరు అనే మాటని ఇంకెవరన్నా మీతో అంటే ఎలా ఉంటది అని అడుగుతున్నాం. సో ఇంకొకటి, ఇప్పుడు మీకు దేవుడు రావాలి, ఎందుకంటే ఈమె కూడా ఎల్లమ్మ భక్తురాలే, మీరు కూడా ఎల్లమ్మ బోనం ఎత్తుకుంటారు కాబట్టి నేను ఒకటే వాడు అంటాను, నీకు దేవుడు రాడు, మీరు నాకు వస్తుంది అని చెప్పి ఇప్పుడు ఊగి చూపియాలి. అది సాధ్యమేనా? ఏంటి అసాధ్యం. అది వీళ్ళంతా బురుడి వాళ్ళు నిన్నగాక మొన్న ఉద్భవించి వాళ్ళు ఏదో ఒక పెద్ద దేవత లాగా, అంటే దాదాపు ఎర్రవరంలో బాల ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి ఎలా అయితే మహాదేవాలయాన్ని శంకుస్థాపన జరిగిందో అలాగే పెద్ద క్యూ లైన్ ఉంటుంది, చాలా పెద్ద ట్రాఫిక్ ఉంటుంది, మా ఊరు నిండా జనం నిండిపోతారు అని ఏదో ఒక అనుకోని ఇంత నీచ స్థితి పనిచేసిండ్రు. అలా ఎవ్వరు కూడా చేయొద్దని నేను గడిగడికి కూడా ప్రతి ఇంటర్వ్యూలో కూడా గడిగడికి చెప్తున్నా, ఇప్పటికి కూడా చెప్తున్నా, వార్నింగ్ ఇస్తున్నా, మహాగండిగా ఇస్తున్నా. నా వంతుగా ఇతరులు ఎలా రెస్పాన్స్ అవుతారో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా మహాశాపం తగులుతుంది మీకు. మహాఘోరమైన తప్పు చేస్తున్నారు మీరు. అమ్మవారును కించపరుస్తున్నారు. జగన్మాత, లోకమాత, పరమేశ్వరి, శివుని బిడ్డ, శివనెల్లి మాత వాగండ జ్యోతి రేణుకాదేవిని అవమానిస్తున్నారు. మీరు చేసేదానితోని ఇతరులు కూడా అవమానిస్తున్నారు. రీల్స్ చేస్తున్నారు,
ట్రోల్ చేస్తున్నారు, అలాగే పిచ్చి పిచ్చి షిగాలు ఊగుతున్నారు. అవన్నీ చూస్తే మాకు పిచ్చుళ్ళు వేస్తున్నాయి. గత ఈ 30 సంవత్సరాలల్లా ఎప్పుడు లేవని పిచ్చి ఈ నెల రోజుల నుంచి మీ వీడియోలు చూస్తేనే మాకు, ఎందుకంటే మీరు చేసిన దానికంటే ఎక్కువ ఇతరులు చేస్తున్న యాక్టింగ్లు చూస్తే మాకు కోపం వస్తున్నది. ఎందుకంటే అమ్మవారిని కించపరిచినట్టు చేస్తున్నారు అక్కడ అందరు. ఇంకా కొంతమంది ఛానల్స్ వాళ్ళైతే ఎల్లమ్మ ఫేక్ అని ఎల్లమ్మ పేరుకే ఫేక్ అని పెట్టుకుతూ వస్తున్నారు. ఈమెకు పెట్టండి. అలాంటప్పుడు మరి ఇంకొకటి బల్కంపేట ఎల్లమ్మ, ఎంత పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నాయి ఎల్లమ్మకు సంబంధించినవి, అవన్నీ ఏమవ్వాలి? కుమరవెల్లి మీరు వెళ్తున్నా అన్నారు, ఎంత సత్యమైన దేవుడు. ఇలా అందరు వస్తున్నా అంటే ఇంకొకటి నేను మెయిన్ మిమ్మల్ని అడదాం అనుకున్నా, ఇందాక నేను మర్చిపోయినాను. ఎందుకు ఎల్లమ్మలు ఈ తల్లులు దేవుళ్ళు కూడా, దేవుళ్ళు అయితే చాలా మంది ఉన్నారు కదా మన హిందూ ధర్మానికి, ఎందుకు ఎల్లమ్మలే వస్తున్నారు, ఎందుకు ఆడపిల్లలకే వస్తున్నారు, ఎందుకు మగపిల్లలకి ఎందుకు రావట్లేదు దేవుళ్ళు అని చెప్పేసి పెద్ద ప్రశ్న, పెద్ద కామెంట్ ఒకటి చూసిన. దీనికి ఏం చెప్తారు మరి? ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ అందరికీ కూడా అమ్మవారు వస్తూ ఉన్నది. దాదాపు 3 ఏళ్ల పిల్లలు 5 ఏళ్ల పిల్లలు ఆడపిల్లలు కూడా వస్తున్నది. మగపిల్లలు ఒక్కటే చెప్తున్నా నేను ఈ వీడియో రూపంలో, వాళ్ళు ఊగుతున్నారు. అమ్మని వస్తుందో తెలియదు కానీ అమ్మ అందరికీ వస్తుంది, రాదని నేను పూర్తి కూడా చెప్పలేను, నేను ఖండించలేను ఆ విషయాన్ని. అందరి మీద అమ్మ అనుగ్రహం ఉంటుంది, ఉండదని కాదు. కానీ ఒకవేళ కావాలని మగ పిల్లల్ని కూడా ఇందులోకి తెచ్చినా వాడు గుడ్డ కోసి పెట్టుకొని నేనైనా బతకగలడు. కానీ ఆడపిల్లలు మాత్రం రేపు సమాజంలో ఎదుర్కొని తిరిగి బతకాలంటే మాత్రం బతకలేరు. ప్లీజ్ 3 ఏళ్ల పిల్లలు 5 ఏళ్ల పిల్లలు 7 ఏళ్ల పిల్లలకి ఏమన్నా దేవుడు వస్తే ఆ దేవతల్ని శరణార్థి చేసుకొని, సాలు తల్లి నువ్వు ఒక పెండ్లి పేరంట పిల్ల జిల్ల అయినాక అప్పుడు రా తల్లిని మీరు శరణార్థి చేసుకోండి. ఆ పిల్లలకు బంగారమైనటువంటి భవిష్యత్తు, విద్యా బుద్ధి జ్ఞానములతోనే వాళ్ళకు జీవితం ఉంటుందని నిన్న మనస్ఫూర్తి తెలియజేస్తున్నా. ముందు కావాలి విద్య, తర్వాత బుద్ధి, తర్వాత జ్ఞానం. ఇవి లేని ఏం చెయ్యలేం. సిగాలు ఊగడం అంటే సిగం ఊగుతారు, ఏదో చేస్తారు, కానీ దాన్ని చాలా చులకనగా చాలా కించపరిచి చూసినటువంటి ఘటనలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు థర్డ్ జెండర్లను కూడా ఎనీ టైం చూసినా కూడా వాళ్ళని ఎక్రింతలనే సరిపోతుంది అన్నమాట థర్డ్ జెండర్లను. కాబట్టి అలాగే థర్డ్ జెండర్లను ఎప్పుడు ఎక్రింతగా చూసినట్టే కొంతమంది జోగిని వ్యవస్థలో కూడా చాలా తక్కువ చులకనని, చాలా వరకు చులకనగానే ఉన్నది. వీళ్ళు జోగినిలా, వీళ్ళు థర్డ్ జెండర్లని. ఇవాళ 3 ఏళ్ల పిల్లలు 5 ఏళ్ల పిల్లల్ని ఇలా 3 ఏళ్ల పిల్లలు 5 ఏళ్ల పిల్లల్ని మీరు చేస్తే వాళ్ళు దీంట్లో అలవాటయ్యి అందరు శివశక్తులల్లా జోగినీలల్లా కొద్దిగా ఏమున్నదో నేర్చుకొని రేపు పెద్దగా అయినాక మేము పెళ్లి చేసుకోము ఇలాగే ఉంటామంటే ఏం చేస్తారు మీరు? మీ పిల్లల భవిష్యత్తు. ఆడపిల్లకి కానీ మగ పిల్లగానికి కానీ ఖచ్చితంగా పెళ్లి కావాలి, ఖచ్చితంగా పిల్లలు కావాలి, ఖచ్చితంగా సంసార బంధం కావాలి. సంసారం అనేది ఒక సముద్రము, సముద్రం అనేది అదొక యజ్ఞం అన్నమాట. కాబట్టి ఆ సముద్రం అనే దాన్ని సంసారంతో ఈగుతేనే వాళ్ళ జీవితం బాగుంటుంది. అప్పుడే 100 మార్క్స్ వస్తాయి. ఎవరికైనా ఆడపిల్లకండి ఎప్పుడైతే ఒక ఆడపిల్ల మెచ్యూర్ అవుతుందో, మెచ్యూర్ అంటే మైండ్ మెచ్యూర్ అయ్యి ఇది లోకమా ఇది ప్రపంచమా అని తెలుసుకున్నప్పుడే 25 మార్కులు వస్తాయి. ఆ తర్వాత పుష్పవతి అయినప్పుడు 50 మార్కులు వస్తాయి. ఎప్పుడైతే పెండ్లి పేరంటం అనే వాడొస్తుందో తన జీవితంలోకి అప్పుడు 75 మార్కులు వస్తాయి. ఎప్పుడైతే సంసారం చేసి పిల్లల్ని గంటదో అప్పుడు 100 మార్కులు వస్తాయి. అమ్మ అనే పదం పిలిపించుకున్నాక ఈ పదాలకు రేపటి దినంలో మీ పిల్లలకు అందకుండా చెయ్యకండి ప్లీజ్. 2 చేతులు జోడించి దండం పెడుతున్నా. మగ పిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ పెళ్లిలు పేరంటాలు అయ్యేటట్టు చెయ్యండి. మీరు ఇప్పుడే ఈ 3 ఏళ్ల పిల్లలు 5 ఏళ్ల పిల్లల్ని ఊగించి రేపటి దినం పెళ్లిళ్ళు పేరంటాలు కాకుండా చెయ్యకండి. వాళ్ళు అలవాటు అయితే చేసుకోరు. రేపటి దినమున మాకు పెళ్లి లేదని చెప్తారు. అట్లా చేయొద్దని నేను తెలియజేస్తున్నా. ఓకే.